ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం అఖండ 2 చిత్రానికి అడుగడుగున అడ్డంకులు ఎదురవుతున్నాయి. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రీమియర్ షోలు రద్దయ్యాయి. భారత్లో మాత్రమే ప్రీమియర్స్ రద్దు చేసినట్లు సినిమా నిర్మాతలు వెల్లడించారు. సాంకేతిక సమస్యే భారత్లో షోల రద్దుకు కారణమని నిర్మాతలు తెలిపారు. ఎంతో ప్రయత్నించినా ప్రీమియర్ షోలు సాధ్యం కావడం లేదని 14 రీల్స్ సంస్థ ట్వీట్ చేసింది. కొన్ని విషయాలు మన చేతిలో ఉండవంటూ ట్వీట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో బాలయ్య అభిమానులకు 14 రీల్స్ నిర్మాణ సంస్థ క్షమాపణ చెప్పింది. ఇవాళ రాత్రి దేశవ్యాప్తంగా స్పెషల్ ప్రీమియర్ షో వేయనున్నట్టు తొలుత 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. అయితే సాంకేతిక కారణాలతో ప్రీమియర్ షో రద్దు చేసినట్టు చిత్ర బృందం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కూడా అఖండ ఇండియా వ్యాప్తంగా ఏదైతే ప్రీమియర్స్ ఉన్నాయో అవి నిలిపివేస్తున్నట్టు సాంకేతిక కారణం వల్ల సమస్యల వల్ల కూడా ఈ ప్రీమియర్ షోలు రద్దు చేస్తున్నట్టు 14 రీల్స్ సంస్థ ప్రకటించినట్టుగా తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటి? అసలు బాలకృష్ణ అభిమానులు ఏమంటున్నారు? సుష్మా, భారత్లో మాత్రమే ప్రస్తుతం అఖండ 2 ప్రీమియర్స్ అనేవి రద్దు అనేది జరిగింది. ఏదైతే ఓవర్సీస్ లో మాత్రం షెడ్యూల్ ప్రకారం ప్రీమియర్స్ అయితే ప్రస్తుతం పడబోతున్నాయి. సాంకేతిక సమస్య భారత్ లో షోల రద్దుకు కారణం అంటున్నారు నిర్మాతలు. ఆ దిశగానే 14 రీల్స్ ప్లస్ సంస్థ అభిమానులకు ఒక ట్వీట్ ద్వారా క్షమాపణ చెబుతూ సాంకేతిక సమస్య కారణం అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. అయితే కొన్ని విషయాలు మన చేతిలో ఉండవంటూ కూడా ఆ ట్వీట్ లో అయితే మాత్రం 14 రీల్స్ అయితే మాత్రం పేర్కొంది. అయితే మొత్తానికైతే మాత్రం బాలయ్య అభిమానులకు 14 రీల్స్ అయితే మాత్రం క్షమాపణ చెప్పింది. కానీ ఇప్పటికే మరి కాసేపట్లో సినిమా పడబోతుందన్న ఏదైతే సంతోషంలో ఉన్నటువంటి అభిమానులకి అయితే మాత్రం ఇది చేదు వార్త అనే చెప్పాలి, తీవ్ర నిరాశనైతే కలిగించిందనే చెప్పాలి. అయితే నిన్న ఏదైతే పరిణామం చోటు చేసుకుందో మద్రాసు హైకోర్టు బెంచ్ ఏదైతే థియేటర్ ఇచ్చిందో దాని నేపథ్యంలోనే షోస్ ని నిలుపుదల చేయాలంటూ ఆ థియేటర్లు అయితే మాత్రం కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ యూరోస్ ఇంటర్నేషనల్ ఏదైతే పిటిషన్ దాఖలు చేసిందో 14 రీల్స్ ప్లస్ సంస్థ మీద ఏదైతే పిటిషన్ దాఖలు చేసిందో ఆ నేపథ్యంలోనే ఈ ఆదేశాలు అయితే వెలువడ్డాయి. మొత్తం 22 కోట్ల రూపాయలు తమకు బకాయి ఉన్నాయని అవి 14 రీల్స్ సంస్థ చేర్చలేదంటూ ఆ పిటిషన్ అయితే పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఆ కోర్టు ఏదైతే ఉందో కోర్టు మద్రాసు హైకోర్టు బెంచ్ అయితే మాత్రం వెంటనే థియేటర్ అయితే ఇచ్చిన పరిస్థితుంది. నిన్నటి వరకు అయితే మాత్రం సినిమాను విడుదల చేయాలని యూనిట్ అయితే మాత్రం సినిమా యూనిట్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ గా సంకల్పించుకుని ముందుకు అడుగు వేస్తుంది. ఎప్పుడైతే ఈ థియేటర్ వచ్చిన నేపథ్యంలోనే దీన్ని నిలుపుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే నిన్న జరిగిన ఈ పరిణామానికి వాటి వరకు అయితే మాత్రం నిర్మాతలు అయితే మాత్రం ఏ విధంగానూ వాళ్ళు స్పందించలేదు. హఠాత్తుగా మరికాసేపట్లో సినిమా వేయబోతున్న నేపథ్యంలో అయితే మాత్రం క్షమాపణ చెప్తూ కొన్ని సాంకేతిక కారణాల వల్లనే సినిమాను వేయలేకపోతున్నామంటూ పేర్కొన్న పరిస్థితుంది. అదేవిధంగా క్షమాపణ చెప్పి బాలయ్య అభిమానులు కూడా తమ క్షమించాలని కూడా వేడుకున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే అఖండ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది అనేది మళ్ళీ 14 రీల్స్ ఎప్పుడైతే దీనికి సంబంధించి అంటే కోర్టుకు సంబంధించి థియేటర్కి సంబంధించి ఏదైతే యూరోస్ ఇంటర్నేషనల్ తో ఉన్నటువంటి క్లాష్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పరిష్కారం చేసుకోవటం లేకపోతే కోర్టుకు వెళ్ళి మళ్ళీ దానికి సంబంధించి ఆదేశాలను తెచ్చుకోవడం జరిగితేనే. చందు, అయితే మనం చూసుకున్నట్లయితే కూడా ఇవాళ ఓన్లీ ప్రీమియర్ షోస్ మాత్రమే రద్దు అని చెప్పి 14 రీల్స్ ట్వీట్ చేసినట్టుగా తెలుస్తోంది. అంటే రేపు విడుదల కూడా ఆగే అవకాశం ఉంది. అంటే టికెట్స్ ఆల్రెడీ బుక్ అవుతున్నాయి కదా, బుక్ మై షోలో వీటిల్లో కూడా టికెట్స్ బుక్ అవుతూ ఉన్నాయి కదా. సుష్మా, అంటే ఇప్పటికే ఏదైతే ఈ సినిమా బాలకృష్ణ సినిమా అవటం వలన దీనిలో పెద్దవాళ్ళు ఇంటర్వ్యూర్ అవుతారని సినీ సభ్యులు అయితే మాత్రం సినీ వర్గాలు అయితే పెద్ద చర్చ అయితే జరిగింది నిన్నటి నుంచి. ఆ నేపథ్యంలోనే ఈ సినిమా అయితే ఆగదు అన్న ఆశతో ఇవాటి వరకు అభిమానులు అయితే ఉన్నారు. కానీ హఠాత్తుగా ఈ ట్వీట్ ఏదైతే చేశారో 14 రీల్స్ సంస్థ దీంతో అయితే మాత్రం నిరాశ చెందిన పరిస్థితుంది. మొత్తానికి అయితే కొంతమంది సినీ విశ్లేషకులు ఏమన్నారంటే ఏదైతే ఈ హైకోర్టు బెంచ్ ఏదైతే ఇచ్చిందో
ఆ ఆదేశాలకు అనుగుణంగానే దీన్ని కొనసాగిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే దీన్ని నిలుపుదల చేశారని మాత్రం వాళ్ళు పేర్కొన్న పరిస్థితి ఉంది చూస్తున్నాం. రైట్ చందు, అయితే ఇప్పటికే బుక్ చేసుకున్న మూవీ టికెట్స్ బుక్ చేసుకున్న అభిమానుల పరిస్థితి ఏంటంటే రేపటికి ఆల్రెడీ బుక్ అయి ఉన్నాయి కొన్ని టికెట్స్ అయితే మాత్రం. ఎస్ సుష్మా, ఖచ్చితంగా వీటికి సంబంధించి కంపెన్సేషన్ అయితే ఉంటుంది. ఈ షోస్ రద్దయిన నేపథ్యంలో ఎప్పుడైతే మళ్ళీ షోస్ వేస్తారో ఆ షోస్ లో ఖచ్చితంగా వీళ్ళకి కాంపెన్సేషన్ అనేది చేసే పరిస్థితులు అయితే థియేటర్ యాజమాన్యం ఉంటుంది. అదేవిధంగా నిర్మాతలు కూడా దీని మీద చర్యలు అయితే చేపడతారు. ఎందుకంటే ఇది బాలకృష్ణ సినిమా అనేటప్పటికీ దీని మీద హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇప్పటికే ఉన్నాయి. అదే కాకుండా 1000 కోట్ల బడ్జెట్ ని ఇది క్రాస్ చేసుకొని బాలకృష్ణ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీ అవుతుందని కూడా ఒక ఎక్స్పెక్టేషన్ అయితే సినీ వర్గాల్లో గట్టిగా నచ్చింది. ఇప్పుడు ఏదైతే అవుట్లుక్ అంటే ఇప్పుడు దీనికి సంబంధించి అంటే బాలకృష్ణ లుక్ కావచ్చు, అదేవిధంగా సినిమాలోని కొన్ని సన్నివేశాలు కావచ్చు, గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం సినిమా అయితే గట్టిగా కలెక్ట్ చేస్తున్న అయితే నమ్మకం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది. ఈ నేపథ్యంలోనే రేపు ఏదైతే ఈ క్యాన్సిల్ అయినాయో ఈ క్యాన్సిల్ అయినటువంటి టికెట్లకు సంబంధించి మళ్ళీ వాళ్ళకి కంపెన్సేషన్ అయితే ఇచ్చే పరిస్థితి అయితే ఉంటుంది సుష్మా. రైట్, థ్యాంక్ యూ కుమార్ చాంద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.